హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ముప్ప అంకరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్, పేర్నాని నాని గారు చాలా కేసులు పెట్టారంట టీడీపీ నాయకులతో మీద, ఏంటి సార్ దీని గురించి? నిన్న అక్కడ కార్యకర్తలందరూ యువగళం పాదయాత్రలో వెళ్ళేటప్పుడు ఫ్లెక్సీల కాడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి వీళ్ళకి చిన్న ఘర్షణ జరిగింది. అది చిన్న ఘర్షణే, దానికి 307 ఇవన్నీ పెట్టారని చెప్పని చూస్తున్నాం. దాంట్లో సహజమే, ఎందుకంటే వాళ్ళు చేయగలిగింది ఏముంది. ఇంకా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూసుకుంటూ ఉంటే వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు అర్థమైపోతూ ఉంది. కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అంటే, ఎందుకంటే వేరే మార్గాలు ఏమి లేవు. మరి మాజీ మంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాగద్వేషాలకు అతీతంగా మరి నేను పరిపాలన చేస్తానని మంత్రిగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తి, ప్రస్తుత శాసనసభ్యులు మరి వాళ్ళు అలాంటి కేసులు పెట్టారు అంటే దాని గురించి ఆలోచించుకోవాలి. ఎందుకని సార్, ఇప్పుడు మామూలుగా ఎక్కడ పర్యటన చేస్తున్నా టీడీపీ ప్రభుత్వం, ఎందుకని దాన్ని రాళ్ళతో దూవుతున్నారు బాగా ఇల్లు? అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, వాళ్ళు మాట్లాడేవి, వాళ్ళ నాయకులు మాట్లాడేవి, మంత్రులు మాట్లాడేవి, లేకపోతే ముఖ్యమంత్రి మాట్లాడేది సుభాషితాలుగాను వేమన శతకాలుగాను వాళ్ళకి కనపడతా ఉన్నాయి. ఎదుటాడు మాట్లాడే మొత్తం బూతులుగాను మరి ఇబ్బందికరంగాను వాళ్ళకి కనపడతా ఉన్నాయి. మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 151 స్థానాలు ఉన్న వ్యక్తులు మరి వైరుపక్షం నుంచి ఒక 5గురిని తీసుకున్నారు. జనసేనకు ఒక్కళ్ళే గెలిస్తే వాడు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 4, అంటే 156 స్థానాలు ఉండాలి. ఇప్పుడు 4 లేరు కాబట్టి 152 స్థానాలకి వాళ్ళది పడిపోయింది. కాబట్టి అయినా సరే ఇప్పుడు వాళ్ళ పరిపాలన మీద ప్రజలు అంత అనుకూలంగా ఉంటే మరి ఎన్ని కార్యక్రమాలు ఏంటో అర్థం కాని పరిస్థితి. చూస్తూ ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఏందో వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉన్నట్టుంది. అందుకని చెప్పని ప్రతిపక్షాన్ని అధికారంలో రాకుండా చేయడం కోసం వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తూ చికాకులు కల్పించడం కోసం ఇలాంటివి చేస్తున్నారని చెప్పని స్పష్టంగా అర్థమైపోతానే ఉంది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా సార్, వీళ్ళు ఎన్ని పాదయాత్రలు చేసినా ఎప్పుడు పార్టీ ఎప్పుడు దానికి అతీతంగా ఎప్పుడు చేయలేదు. ఎందుకని కేవలం వీళ్ళు టీడీపీ మీద జనసేన మీద అతీతంగా ఇలా చేస్తూనే ఉంటున్నారు? అంటే వాళ్ళకి ప్రజాభిప్రాయం మీద కానీ ప్రజల మీద కానీ నమ్మకం లేదు. ముందు వాళ్ళకి ఏంటంటే, గెలిచాము, ఈ గెలుపుని శాశ్వతంగా ఆటిపెట్టుకోవాలి అంటే ప్రతిపక్షాలనే ఉండకూడదు. కాబట్టి వాళ్ళకి ప్రజలు వాళ్ళకి అనుకూలంగా రాకూడదు, దాని గురించి చర్చలు జరగకూడదు, వీళ్ళ వైఫల్యాల మీద ప్రజలు చర్చించుకోకూడదు. అలాగే తెలుగుదేశం పార్టీ సభల విజయవంతం గురించి కానీ యువగళం పాదయాత్ర విజయవంతం గురించి కానీ ప్రజలు చర్చించుకోకూడదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్లు చేర్పులు తీసివేతల గురించి ప్రజలు చర్చించుకోకూడదు. ఇవన్నీ చాలా స్పష్టంగా వాళ్ళకు ఒక అవగాహన ఉంది. కాబట్టి రకరకాల కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ప్రజలు దీని గురించి చర్చించుకోకుండా, ఉన్న సమస్యల గురించి మాట్లాడుకోకుండా, వీళ్ళ మీద వ్యతిరేకత ఇంకా పెరగకుండా ఉండటం కోసం, సమస్యలను పక్కదావ మళ్ళీ పట్టించడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఏంటి సార్, ఇప్పుడు మోడీ గారు మళ్ళీ జగన్కి సపోర్ట్ చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుందంటారా? వాళ్ళ ధైర్యం కూడా అదే చాలా స్పష్టంగా. అంటే మోడీ గారు వాళ్ళకి అనుకూలంగా ఉన్నందువల్ల ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి మేలు జరిగిద్దని చెప్పని నేనైతే భావించట్లేదు. మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద తెలుగుదేశం పార్టీ శ్రేణుల కంటే కూడా ప్రజలు ఎక్కువగా కోపంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అనుకూలంగా నిర్ణయాలంటే వ్యవస్థాపరంగా వాళ్ళకి సహకరించవచ్చేమో, కానీ ప్రజల్లో అయితే ఎలాంటి మార్పు రాదు. వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి చాలా స్పష్టంగా కనపడతానే ఉన్నాయి కదా. సంవత్సరం నుంచి పోరాడుతూ ఉంటే పయ్యావుల కేశవ్ గారు లేకపోతే మిగిలిన వాళ్ళు ఈ రోజుకి తూతూ మంత్రంగా ఒక 2 మీద చర్యలు తీసుకున్నారు. అంటే 2 మీద చర్యలు అంటే అక్కడ కేంద్రం చెప్పంగల్లోనే ఇక్కడ 2 అధికారుల మీద చర్య తీసుకున్నారంటే తప్పు జరిగినట్టు ఒప్పుకున్నట్టేగా ఈ ప్రభుత్వం. చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. తప్పు జరగలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదండి, ఇక్కడ జరిగినంత న్యాయబద్ధంగానే జరిగింది, కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పని కేంద్ర ఎన్నికల సంఘానికి వీళ్ళు ఉత్తరం రాయొచ్చు కదా. వాళ్ళు చెప్పంగల్లోనే వీళ్ళని పదవుల నుంచి తొలగించడం జరిగింది అంటే అధికారులని, నిస్సందేహంగా అక్కడ తప్పు జరిగిందని చెప్పని ఈ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్టే కదా. ఇవన్నీ స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఈ మధ్య ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు, తొలగించిన ఓట్ల కోసం ప్రజలు పోరాడుతున్నారు.
అలాగే మరి అందరూ దాని గురించి చర్చించుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా తన ఓటు పోతే బాధపడతారు కదా, కాబట్టి వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. దానికి ఇప్పుడున్న ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పక్షాలు బజారుకి వచ్చేసి పోరాటాలు కనుక చేస్తే ఎంఆర్ఓ దగ్గరికి, ఎండిఓ దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి, ఎన్నికల అధికారి దగ్గరికి, రాష్ట్ర ఎన్నికల అధికారితోటి వాళ్ళు మాట అనకపోతే న్యాయస్థానాలకు వెళితే మొక్కుమ్మడిగా వస్తే వీళ్ళు చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ తప్పులు క్షుణ్ణంగా కనపడుతున్నాయి కాబట్టి. దాంట్లో కొన్ని నిబంధనలు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఒక వ్యక్తి 5 ఓట్ల కంటే ఎక్కువ తొలగించకూడదని చెప్పి కనుక 71 ఫామ్ 7లో కనుక సంతకాలు చేస్తే వాళ్ళే శిక్షార్హులు. అలాగే ఈరోజు వాళ్ళు స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరిగింది, తొలగించిన ఓట్లకు విచారించాలన్నప్పుడు ప్రతిపక్షాలకు కూడా కబురు చేయండి, అలాగే ఎవరైతే తొలగించమంటున్నారో వాళ్ళని కూడా విచారణకు పిలిపించడం అంటే అన్నారు. అలా జరిగితే వీళ్ళు ఎవరు రారు కదా, కాబట్టి ఎవరి ఓట్లు కూడా పోవు. చాలా స్పష్టంగా దాని నిబంధనలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడున్న అధికారులు మరి ఈ ప్రభుత్వం చెప్పు చేతిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎంతవరకు అమలు చేస్తారు, అమలు చేయకపోతే కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్య తీసుకుంటుంది అనేది చూడాలి. ఇప్పుడు 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా సార్ ఈవీఎం బాక్సుల వల్ల, కేవలం ఈవీఎం బాక్సుల వల్ల 151 సీట్లు వచ్చినాయి అని అంటున్నారు సార్. సేమ్ అదే పరిస్థితి ఈరోజు మళ్ళీ 2024 ఎలక్షన్స్లో వస్తే ఏంటి సార్ పరిస్థితి, రాష్ట్రం పరిస్థితి ఏంటి? రాష్ట్ర పరిస్థితి ఏముంటుందని నిజంగా అది ఇప్పటికీ ప్రజల్లో ఆ యొక్క అపోహ ఉన్నమాట వాస్తవమే. అదే పార్టీల్లో కూడా ఉన్న వాదన నిజమే, దాని గురించి అనుమానమేం లేదు. ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలంటే చంద్రమండలం మీద ఉన్నటువంటి దాన్ని నియంత్రణ చేస్తున్నారు ఇక్కడ ఉండి. ఈవీఎంలు నిరంతరం దాన్ని నియంత్రణ చేయడం పెద్ద కష్టమైన పని అయితే అని మాత్రం నేనైతే అనుకోవట్లా. వాస్తవంగా ఇప్పుడు అధికార పక్షం అయినటువంటి కేంద్రంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, దానివల్లే గెలిచింది అనేది ప్రజల యొక్క అభిప్రాయం. దాన్ని కొట్టివేయలేము అని చెప్పి సమర్థించలేము. కాబట్టి నిజంగా అది జరిగితే ఎవరు చేయగలిగింది ఏమి కూడా లేదు. మరి ఎందుకు ప్రతిపక్షాలు దాని మీద అనుమానాలు ఉంటే ఎందుకు న్యాయస్థానాలకు వెళ్ళి దాన్ని నిరూపించలేకపోతాయి అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. న్యాయస్థానాలకు గతంలో 2019కి ముందు న్యాయస్థానాలకు వెళ్ళి ఈవీఎం ప్యాడ్లు కూడా 50% లెక్కించాలని చెప్పని వీళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళటం కూడా జరిగింది. మరి ఆ న్యాయమూర్తిని ఏ విధంగా తన కింద పనిచేస్తున్నటువంటి అమ్మాయి చేత కేసు పెట్టించటం, మరి ఆయన పదవి విరమణ చేసిన తర్వాత ఈరోజు రాజ్యసభ ఇవ్వటం చాలా స్పష్టంగా కనపడతాను. ఇంతవరకు భారత రాజకీయ చరిత్రలో ఇలాంటిది ఎప్పుడు జరగల. కాబట్టి దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే చాలా స్పష్టంగా కేంద్రం చెప్పు చేతల్లోనే అన్ని వ్యవస్థలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నీ ఈ యొక్క అధికార పార్టీ చేతుల్లోనే ఉన్నాయని చెప్పని స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ వ్యవస్థలని అనుకూలంగా మలుచుకొని వాళ్ళకు అనుగుణంగా నడిపించుకోవడంలో చాలా బాగా విజయవంతం అయ్యారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. కాదు సార్, ఇప్పుడు రీసెంట్గా మొన్న చంద్రయాన్ 3 పైకి వెళ్ళింది. నేను ఇవాళ మార్నింగ్ కొన్ని ఫొటోస్ చూశాను. చూస్తే దాని మీద ఇండియా ఫ్లాగ్ ఉన్నది తీసేసి వైసీపీ ఫ్లాగ్ వేసుకున్నారు. ఎంతవరకు మన రాష్ట్రం పరువు పోద్ది కదా సార్? వాళ్ళు ఏమైనా చేయగలరండి. ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు మీరు ఇందాక ఉదాహరించినట్టుగా వీళ్ళు పెట్టినటువంటి ఫిర్యాదులను తీసుకోకుండా, వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులను వాళ్ళు తీసుకోకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దాన్నే తీసుకొని పోలీసులు వీళ్ళ మీద అభియోగాలని విచారణ జరపడం కోసం వీళ్ళకి మరి వీళ్ళ దగ్గరకు వచ్చేసి తాకీదులు ఇస్తున్నారు కదా. చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా. వీళ్ళు ఏం చేసినా ప్రతిపక్షాలు పోరాడుతున్నా, ప్రజలు పోరాడాలన్నా కూడా పోలీసు వ్యవస్థ సహకరించట్లేదు. పోలీసు వ్యవస్థ సహకరించకపోతే ముందుకెళ్ళే పరిస్థితులు లేవు కదా. దీనికి అంతిమంగా న్యాయ నిర్ణేతలైనటువంటి ప్రజలు రేపు ఎన్నికల్లో తీర్పిస్తే తప్ప దీనికి అడ్డుకట్ట పడదని చెప్పేదని నా అభిప్రాయం. ఎందుకని సార్ మొత్తం వ్యవస్థలను అందరినీ చేతిలో పెట్టుకుని ఎందుకు ఆడుకుంటున్నారు ప్రభుత్వం? అంటే ఒకటి, స్వార్థం పెరిగినటువంటి ఉద్యోగస్తుల వల్ల, డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి అధికారుల వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ. నిజాయితీగా ఉన్న అధికారులు కాకపోతే వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకో సాటకి బదిలీ చేస్తారు. అంత తప్ప వాళ్ళు చేయగలిగింది అయితే ఏమి లేదు కదా. లేదంటే ఎలాంటి అధికారాలు లేని శాఖలో వాళ్ళని నియమించవచ్చు. దానివల్ల వాళ్ళు ఐఏఎస్ కాకుండా పోరు, ఐపీఎస్ కాకుండా అయితే పోరు కదా. మరి ఎందుకు వాళ్ళు తల ఉంచుకొని మరి వాళ్ళ యొక్క
శాఖల్లో ఇలాంటి ఇబ్బందులు ప్రజలు కలగజేస్తున్నారు, ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని ఇప్పుడు కూడా అర్థం కాని ప్రశ్నే. పోలీస్ శాఖనే బెదిరిస్తున్నారంటే ఇంకా ప్రజల పరిస్థితి ఏంటి? అంటే బెదిరిస్తే బెదిరిపోయారు అంటే తప్పు ఎడద కూడా ఉంటుంది కదా. అంటే ఏదో ప్రలోభాలకు లొంగితేనే కదా వాళ్ళు అనుకూలంగా ఉండేది. బెదిరింపులకి లొంగారా, లేకపోతే ప్రలోభాలకు లొంగిపోయారా, లేకపోతే రేపొద్దున వాళ్ళకు వచ్చే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రయోజనం పొందడం కోసం వీళ్ళకి లొంగిపోయారనేది కాలమే నిర్ణయించాలి. ఇప్పుడు వీళ్ళు ఉండేది 33 సంవత్సరాలండి, ప్రభుత్వాలు ఉండేది 5 సంవత్సరాలు. ఆ చిన్న ఆలోచన, ఆ మధ్య ఉన్నటువంటి గీతను గురించి కనుక వీళ్ళు స్పష్టంగా అవగాహన చేసుకోగలిగితే వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. వాళ్ళు నీతి నిజాయితీగా సగర్వంగా పలానా అధికారి పలానా మేలు చేశారు, పలానా అవినీతికి ఎదురు తిరిగాడు, పలానా రాజకీయ నాయకుడు చేస్తున్న అవినీతిని ఎండగట్టాడు, అతన్ని జైలుకు పంపించడం కూడా జరిగింది అని చెప్పి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేకుండా చేస్తుంది ఎవరంటే నిస్సందేహంగా అధికారులే. ఎందుకని సార్ మొత్తం ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళందరినీ ఎందుకు లొంగిపోతున్నారు సార్ వీళ్ళంతా ప్రభుత్వానికి? అంటే అది దేనికి ఏ ప్రలోభాలకు లొంగారనేది అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు ఈ మధ్య కొన్ని చూడటం కూడా జరిగింది. మొన్న చూసినప్పుడు రాళ్ళతో దాడి చేయడం కానీ పోలీసు వాళ్ళు, అదేనండి సార్ వెనకాల వాళ్ళకి. అదే ఇప్పుడు వ్యవస్థ ఎటుపోతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో జరుగుతుంది. ఇప్పుడు చూస్తామంటే కొంతమంది ఉద్యోగస్తుల మీద ఏసీబీ అధికారులు దాడి చేసినా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి దాడి చేసినప్పుడు కూడా వాళ్ళకి ఉద్యోగంగా 40,000, 50,000, ₹1,00,000 లోపు ఉండాల ఇళ్లలో కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడుతున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే అందరూ అలా అని కాదు, ఎక్కువ మంది దానికి ప్రలోభాలకు లొంగిపోతున్నారు అని చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. అంటే వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు, రాజకీయ నాయకులు ఇలా తయారయ్యారు కదా, మేము కూడా సంపాదించుకుంటే తప్పేంటి, రాజకీయ నాయకుల మీద శిక్షలు పట్టలేదు కదా, ఒకవేళ మమ్మల్ని పట్టుకుంటే అదే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మీరు కూడా దీంట్లో పాత్ర ఉందని చెప్పి భయపెట్టేసి పబ్బం గడుపుకుంటున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. కాదు సార్, ఇప్పుడు మామూలుగా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇలా ఉందంటారా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇలా ఎందుకు లేదంట? అంటే అధికారులు వచ్చేతలకి ఇక్కడ చిన్న దొంగలు పెద్ద దొంగలేనండి, దొంగల గానాలు అయితే ఎవరు లేరు, అందరూ దొంగలే. వీళ్ళే చిన్నగా చేసేవాళ్ళు, దాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు వాళ్ళు పెద్దగా చేస్తున్నారు. ఇది నీతివంతంగా చేశారని చెప్పుకోవడానికి కూడా వీలు లేదు. ఇందులో జరిగిన కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి కదా, కొంతమంది ప్రజాప్రతినిధులను చూసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా అవినీతి పరులే. కాకపోతే ఇప్పుడు వ్యవస్థ ఎలా తయారైందంటే చిన్న దొంగ పెద్ద దొంగని చూసుకుంటున్నారు తప్ప దొంగ గానాలు అయితే ఎవరు లేరు. అందులో నిర్మమాటంగా మాట్లాడుకోవాలంటే ఈరోజు ప్రతి వాళ్ళు మరి వ్యాపారస్తులకి డబ్బులు ఉండాలకే పోటీ చేసే అవకాశం ఎందుకు కల్పిస్తున్నారు అంటే డబ్బును చూసే కదా. మరి ఒక్కొక్క అభ్యర్థి 40 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఒక శాసనసభ్యుడు ఖర్చు పెట్టుకుంటున్నాడు అంటే రేపు పొద్దున్న దాన్ని సంపాదించుకోవడానికే అతను మొదటి ప్రాధాన్యత ఇస్తాడు కదా. కాబట్టి వీళ్ళు ప్రజలకు న్యాయం చేస్తారని ఎలా అనుకుంటాం? కాకపోతే ఇందులో కొంతమంది కొన్నిటికి అనుకూలంగా చేస్తారు, ప్రజలకు అనుకూలంగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అంటే చదువుకున్న యువకుల భవిష్యత్తు బాగుంటుంది, వ్యాపార సంస్థలు వస్తాయి, కాబట్టి విద్యా సంస్థలు కూడా మెరుగుపడతా ఉంటాయి, ప్రజలకు ఉపయోగం జరుగుతూ ఉంటుంది. ఆయనకు ముందు చూపు ఉంది కాబట్టి అన్నింటిలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారని చెప్పిన ఒక ఆశ తప్ప ఏ రాజకీయ పక్షాలను చూసుకున్నా కూడా ఈరోజు అవినీతి మరికాల అంటని వాళ్ళు అయితే మాత్రం లేరు, నిస్సందేహంగా చెప్పచ్చు. దాంట్లో ఇప్పుడు బీజేపీ టీడీపీని కానీ జనసేన కానీ సపోర్ట్ చేస్తే ప్రజలు నమ్ముతారంటారు సార్ బీజేపీ పార్టీ? అది కొంత ప్రబంధకమే నిస్సందేహంగా, దాంట్లో అనుమానమే లేదు. కానీ ఇప్పుడు వరకు బీజేపీ మన రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు సార్, తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ చేసింది ఏం లేదు. కానీ ప్రజలు ఎలా నమ్ముతారంటారు అసలు? ఇప్పుడు ప్రజల అభిప్రాయం ఎలా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో 100కి 70% మంది ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ అధోగతి పాలు కావడానికి, ఇంత అరాచకం ప్రబలటానికి ప్రధాన ముద్దాయి కేంద్ర ప్రభుత్వం అని చెప్పని నిస్సందేహంగా 70% మంది ప్రజల అభిప్రాయం అండి అది. దాంతో అందుకే నేను చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ అనేది ధృతరాష్ట్ర కౌగిలి, దాంట్లో ఎవరైనా సరే బలైపోవడమే జరుగుతూ ఉంటుంది. రేపు పొద్దున మీరు అన్నారు వీళ్ళందరూ నమ్ముతారా ప్రజలని చెప్పని. ఇప్పుడు ఒక మంచి పని చేసే వాళ్ళకంటే కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పని ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. కాబట్టి దాన్ని ఒక్కటే సానుకూల అంశంగా తీసుకొని ప్రజలు ఓట్లేస్తే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికార పీఠంలోకి రావడం జరుగుతుంది.
కేవలం వైసీపీ పార్టీ గద్దెలు దింపడానికి, అది అంతకు తప్ప బీజేపీకి సపోర్ట్ చేయడానికి బీజేపీకి సపోర్ట్ చేస్తారని నేను అనుకోను. వీళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీకి అంటే రేపొద్దున వీళ్ళు ఇచ్చే హామీలు కావచ్చు, వీళ్ళు మాట్లాడే విధానాలు కావచ్చు, వీళ్ళు సభల్లో వీళ్ళు పాల్పంచుకునే విధానం కావచ్చు, దాన్ని కూడా బేరీజ్ వేసుకుంటారు. కానీ ఇప్పుడు 100 మందికి 100 మంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండాలని నిర్ణయానికి వచ్చినా వీళ్ళందరూ కలిస్తే అందుట్లో 20% నుంచి 30% మంది వ్యతిరేకిస్తారని నేను భావిస్తున్నాను. ఎలా సార్ ఇప్పుడు మరి సోలోగా టీడీపీ పర్ఫామ్ చేస్తే నిస్సందేహంగా 120 నుంచి 140 స్థానాలు కంపకొత్తగా గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజల్లో ఉన్న ఇప్పుడు వ్యతిరేకత. రెండోది, ఇప్పుడు రేపు జరిగే ఎన్నికలు ఎలా ఉంటాయి అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరిగే యుద్ధంగానే భావిస్తారు ప్రజలు. ఇక మిగిలిన ఏమీ ఆలోచించరు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఈ రాష్ట్రానికి ఉపయోగపడే వాళ్ళని చెప్పని దృష్టిలో పెట్టుకుంటే గత 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు 3 నెలల కాలపరిమితి దాటిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వ పనితీరుని, గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనితీరుని ఇద్దరూ కలిసి ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకునే వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. రీసెంట్గా గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు గారు టీడీపీ పార్టీని స్వీకరించి వచ్చారు. టీడీపీ పార్టీలో ఆయన రావడం వచ్చేస్తున్నారు సార్. మొత్తం మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు పేర్నేని నాని, అనిల్ కుమార్ యాదవ్, కోడాల నాని, రోజా, వీళ్ళందరూ ఇంకా కేవలం దాని గురించే మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే యార్లగడ్డ వెంకట్రావు గారు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళి తెలుగుదేశం పార్టీ జారంగంలోని వీళ్ళు దాడి చేస్తున్నారు. అదే 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా వచ్చినప్పుడు, అలాగే జనసేన అభ్యర్థి అయినటువంటి గెలిచినటువంటి శాసనసభ్యులు మరి రాపాక నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన వచ్చినప్పుడు వరప్రసాద్ గారు, మరి వీళ్ళు కూడా అదే విధంగా మాట్లాడినట్టయితే వీళ్ళలో నిబద్ధత ఉంది, నిజంగానే అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళ గురించి వీళ్ళు విమర్శిస్తున్నారని మాట్లాడుకోవచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని హక్కును చేర్చుకొని పొగిడి వాటేసుకున్న వాళ్ళు ఈరోజు ఈ పార్టీ నుంచి అవతలకి వెళ్ళినాడు మాట్లాడుకున్నారంటే అది రాజకీయ పార్టీల నైజం. ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు సార్? నైజం అండి. ఇక నాడు జీర్ణించుకునేది ఏమని చెప్పండి. అంటే మా పార్టీ బలంగా ఉంది, ఆయన పోయినా ఏం లేదని చెప్పుకోవడం కోసం ఒకటి, ఎదురుదాడి చేయాలని చెప్పి పైనుంచి వచ్చే యొక్క వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు వైసీపీ పార్టీ పట్టించుకోకూడదు కదా దీని గురించి. అదే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, జనసేన అంటే ఇంకా దానికి ఇప్పుడిప్పుడే పునాదులు వేసిపడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఎవరైనా సరే ఒకటి బాగా అధినాయకుడు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒకటి కనుక అనుసరిస్తే ఏంటంటే ఒక పార్టీ నుంచి అవతలకి వెళ్ళిన వాళ్ళు ఏం మాట్లాడినా సరే దాని గురించి మాట్లాడిన దానికి సమాధానం చెప్పాలే తప్ప ఎదురుదాడి తీసి వ్యక్తిగత దోషంలో తెగకూడదు. దానివల్ల వీళ్ళు పార్టీకి అభిమానం పెరుగుతుందని అనుకుంటారే కానీ దానివల్ల వచ్చే ఉపయోగం అంటే ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎలాగ ఉన్నారు, మీరు అలానే ఉన్నారు కదా. మీరు సచ్చీలు రై మీ పార్టీలో ఎవరిని చేర్చుకోకపోతే మీ గురించి, మీ అవతరాల గురించి మీరు మాట్లాడితే జనం వింటారు. మీరు ఆ పని చేయటం లేదు కదా. ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎంతోమంది మరి ఏ పార్టీ నుంచి వచ్చారు? అలాగే మరి దివంగత ముఖ్యమంత్రి గారి గురించి విమర్శలు చేసిన వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు కదా, మంత్రులుగా చలామణి అవుతున్నారు కదా. నిండు శాసనసభలో మరి మీ తల్లి గారిని విమర్శించిన వాళ్ళు కూడా ఈరోజు మీ మంత్రిత్వ శాఖలో పనిచేస్తూనే ఉన్నారు కదా, మీ సహచరులుగా ఉన్నారు కదా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. గురువింజ కింద దాని నలుపు ఎరగనట్టు ఎవరు పడితే వాళ్ళు ఎలా మాట్లాడితే ఎలా? ఆ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీ వాళ్ళైనా ఇప్పుడు గెలుపు గుర్రాల కోసం వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం యొక్క పరిస్థితి, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏ పార్టీ గెలుస్తుందా ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు వెళ్తారు. లేదన్నాళ్ళు కొంతమంది రాజకీయంగా వాళ్ళు నిలబడాలి కాబట్టి, రాజకీయంగా వాళ్ళు ప్రజల దృష్టిలో ఉండాలి కాబట్టి వేరే పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తూ ఉన్నారు. ఆ పార్టీలోంచి వాళ్ళు ఇప్పుడు ఒకటి ఆలోచించుకోవాలి. ఇక్కడ నిన్న నువ్వు పోటీ చేసావంటే అంతకుముందు ఉన్న అభ్యర్థిని కాదని నీకు ఇస్తేనే కదా నువ్వు పోటీ చేయగలిగింది. ఈరోజు నిన్ను కాదని వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు కదా. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరైనా సరే ముఖ్యమంత్రి స్థానం మొత్తం శాస్త్రం నాదే, మరి శాసనసభ్యుడిగా నేనే ఉండాలనే యొక్క దూరంలో ఉండబట్టే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అంత తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు వైసీపీ పార్టీలో నుంచి ఇంకెవరినో ఒక 20 ఎమ్మెల్యేలు 30 ఎమ్మెల్యేలు వస్తే చేర్చుకుంటారని సార్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ పార్టీ నుంచి 20 మంది 30 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లానే వాళ్ళు వస్తే ఈ పార్టీ నుంచి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ గన్నవరంలో జరిగింది ఏందయ్యా అంటే అక్కడ పార్టీలో ఇటు గెలిచిన ఆయన అటు వెళ్ళాడు, ఇంకెవరు లేరు కాబట్టి అటు ఓడిపోయిన ఆయన ఇటు వచ్చాడు. రేపు పొద్దున 30 మందిని శాసనసభ్యులు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళకి గనక తెలుగుదేశం పార్టీ కనుక ఇచ్చిందనుకోండి,
మరి ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్న కష్టపడ్డ వాళ్ళకి మరి ఇబ్బందే కదా. వాళ్ళిద్దరిని ఎట్లా సమన్వయపరిచారు, వాళ్ళతో ఎలా సంధి కుదిర్చారు అనే దాని మీదే రాజకీయ పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత ఇలాంటి కప్పగంతుల గురించి ప్రజలు పట్టించుకోరు. అసలు నమ్ముతారంటారా సార్ ఈ రాజకీయ నాయకుల్ని? ఇప్పుడు ఎవరైతే అటు ఇటు జంప్ అయిన వాళ్ళని ప్రజలు నమ్మి ఓటేస్తారంటారు? అంటే కొంతమందికి స్థానికంగా గతంలో చేసినటువంటి కార్యక్రమాలను బట్టి, వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి ఉంటుంది. మిగిలిన వాళ్ళ గురించి, పార్టీల గురించి వాళ్ళకి అనుకూలంగా చేయాలి తప్ప, వాళ్ళ వ్యక్తిగతంగా అయితే మాత్రం చాలామందికి అవకాశం ఉండదనే నేను భావిస్తున్నాను. ఇప్పుడు గన్నవరంలో మళ్ళీ టీడీపీ జెండా ఎగురుతుందా సార్? అది గన్నవరం గడ్డ తెలుగుదేశానికి గడ్డ, ఇక దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు నాయకులు వెళ్ళిన వల్ల కార్యకర్తలు వెళ్తే అన్ని పార్టీలు నాయకులు వెళ్ళిన తర్వాత వాళ్ళే గెలవాలి కదా. గెలవట్లేదు అంటే దాని అర్థం, ఇప్పుడు ప్రజల్లో యొక్క వ్యతిరేకత వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు మారినా కూడా ఉపయోగమే ఉండదు, మంత్రులు మారినా ఉపయోగమే ఉండదు. ప్రజల్లో చైతన్యం వచ్చి అవినీతి ప్రభుత్వాన్ని దించాలి అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు అంటే ఇవన్నీ ఎక్కడ ఇంకా జరగవు. ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా. ఒక కాదు, రెండు కాదు, కొన్ని వందల సంఘటనలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. మరి ప్రజల యొక్క భవిష్యత్తు, ముఖ్యంగా యువకుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైపోయింది. జాబ్ క్యాలెండర్ లేవు, ప్రతి సంవత్సరం జనవరిలో విడుదల చేస్తా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ జనవరి 1st రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు 4 సంవత్సరాలు చేయలేదు. అలాగే మద్యపాన నిషేధం దశల వారీగా చేసేసి మరి 5 నక్షత్రాల హోటల్లోనే అవి చూపిస్తాము, ఇంకెక్కడ కనపడకుండా చేస్తాము. అట్లా చేసినప్పుడే మమ్మల్ని ఓట్లు అడగమన్నటువంటి మద్యపాన నిషేధం అటకెక్కింది. ఇంకా ఎక్కువ చేశారు. పైపెచ్చు దాని మీద ఇంకొక 20 సంవత్సరాలు సరిపడా అప్పులు కూడా తీసుకురావడం కూడా జరిగింది. అంటే అది వాళ్ళ చిత్తశుద్ధి లేదని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోయింది కదా. మరి ఉద్యోగస్తులకి ఇస్తామన్న సిపిఎస్ రద్దు చేస్తామన్నది చేయలేదు. ఇప్పుడు వాళ్ళు నివురు గప్పిన నిప్పులా ఉన్నారు. ఒకటి కాదండి, ఆ వ్యవస్థ ఈ వ్యవస్థనే కాకుండా, ఆ సంస్థ ఈ సంస్థ అనేది కాకుండా, ఆ కులం ఈ కులం అనే కాకుండా, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనేది కాకుండా అన్ని విధాలా అందరినీ ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన మాట మాత్రం వాస్తవం. దానికి వీళ్ళు స్పందించేసి ఓట్లేసి ప్రతిపక్షాన్ని గెలిపిస్తే ఎంతో కొంత ఉపయోగం జరిగింది. లేదంటే ఎంతకంటే అధోగతి పాలైంది. అంతకంటే చేసేది ఏముంటుంది? ఇంకా అధోగతి పాలేదు మొత్తం ప్రజలే కదా సార్, అటు ఇటు కాకుండా. శిక్ష వాళ్లే కదండి, అనుకూలంగా ఓటేసినప్పుడు శిక్ష కూడా వాళ్లే అనుభవించాలి కదా. నిస్సందేహంగా జరిగేది అదే కదా. ఇప్పుడు నేను అవతల వాళ్ళకు ఓటేసి వాళ్ళు అన్యాయం చేస్తున్నారని చెప్పని బాధపడితే ప్రయోజనం ఎవరికి? అవతల ప్రతిపక్షాలు వచ్చి అయితే అధికారంలో ఉండవు కదా. వాళ్ళైతే నీకు మంచి పనులు చేయలేరు కదా. అధికారం ఉన్న పార్టీ చేయాలి కదా. ఇవాళ ఒకనాడు ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రతిపక్ష నేతలు కూడా వాళ్ళకు కూడా సమానంగా శాసనసభ్యులకి వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలుగా తీసుకొని వెళ్తే, నా గ్రామానికి పాఠశాల కావాలా, లేకపోతే నా గ్రామానికి రోడ్డు కావాలా, నా గ్రామానికి మరి మంచినీటి చెరువుకి సంబంధించి కార్యక్రమాలు చేయాలి, అలాగే వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయండి, ఇలాంటివి అడిగితే ఆ రోజు చేసేవాళ్ళు అవతలాలు కూడా మంచిది చూసుకొని రోడ్లు వేయండి, రహదారులు బాగలేవు అని చెప్పంటే ఆ రోజు చేసేవాళ్ళు. ఇదే ఆ రోజు పనులు. కానీ ఈరోజు అలా కాదు కదా. గెలిచిన ఎమ్మెల్యే శాసనసభ్యుడు వెళ్ళేసి నాకేమొస్తుంది వచ్చే, ఇప్పుడు ఒక రోడ్డు వేస్తున్నారు, ఒక 10 కోట్ల రూపాయలు దానికి మంజూరు చేస్తారు, నాకెంత ఇస్తారు, ఇస్తేనే వేయండి అని చెప్పనే విధంగా తయారయ్యారు కదా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు. డబ్బు ఉండవాళ్ళు సేవ చేయడానికి వచ్చినప్పుడు ఇలాంటివి జరగవు. కానీ రాజకీయం ఒక వ్యాపారం అనుకుని వస్తున్నారు ఇప్పుడు చాలామంది. దానివల్ల జరుగుతున్నటువంటి పరిణామాలే ఇవన్నీ. ఓకే సార్, థ్యాంక్ యూ.